ఇక హైదరాబాద్ లోని మరో ఏరియాకి వెళ్దాం. అక్కడ యాకత్పురా నుంచి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఇప్పటి వరకు ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది? ఎంతమంది క్యూ లైన్స్ లో వెయిట్ చేస్తున్నారు? గతంతో పోలిస్తే ఇప్పటికి పోలింగ్ పర్సెంటేజ్ అనేది పెరిగిందా తగ్గిందా? మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రోజా, ప్రస్తుతానికి మనము హైదరాబాద్ లోని పాతబస్తి యాకత్పురా నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. వాస్తవంగా గత లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలతో పరిశీలిస్తే ఈసారి జరిగిన లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే చాలా తక్కువ పర్సెంటేజ్ నమోదైందని చెప్పాలి. చాలా లీస్ట్ పర్సెంటేజ్ 39.17% మాత్రమే హైదరాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించి పర్సెంటేజ్ నమోదైంది. అయితే చివరి క్షణాల్లో అంటే 5 గంటల నుంచి 6 గంటల క్రమంలో చాలా ఎక్కువ సంఖ్యలో కూడా ఓటర్లు పాతబస్తిలోని హైదరాబాద్ లోక్సభ స్థానాలకు సంబంధించి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలు కూడా చాలా మంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చివరి క్షణాల్లో పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే చేరుకున్న ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గేట్ లోపలికి ఎవరైతే ఉన్నారో వారిని అనుమతించారు. గేట్ బయట ఎవరైతే ఉన్నారో వారిని అనుమతించలేదు. 6 o'clock అంటే షార్ప్గా 6 o'clock మాత్రం ఎన్నికల పోలింగ్ సమయాన్ని చాలా పకడ్బందీగా ముగించి వేశారు పోలీసులు, అలాగే భద్రతా సిబ్బంది అందరూ కూడా. ఎవరైతే 6 లోపల ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా లోన ఓటింగ్ అంటే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతించారు. అయితే ప్రస్తుతానికి డీటెయిల్స్ కనుక పరిశీలిస్తే మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం కూడా ఇటు మలక్పేట్, అలాగే కార్వాన్, గోషామాల్, చార్మినార్, చంద్రన్గుట్ట, యాకత్పురా, బహదూర్పురా ఈ 7 నియోజకవర్గాల విషయానికి వస్తే మలక్పేట్ 37.84% నమోదైంది. అలాగే కార్వాన్ విషయానికి వస్తే 40.57% నమోదైంది. ఇక గోషామాల్ మాత్రం అత్యధికంగా 44.07% ఓటింగ్ శాతం నమోదైంది. చార్మినార్ విషయానికి వస్తే 38% మాత్రం నమోదైంది ఓటింగ్ పర్సెంటేజ్ కూడా. అలాగే చంద్రాన్గుట్ట విషయానికి వస్తే 38.24% నమోదైంది. యాకత్పురా విషయానికి వస్తే 41.3% నమోదైంది. అలాగే బహదూర్పురా విషయానికి వస్తే 34.19% గా నమోదైంది. ఓవరాల్ గా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 39.17% మాత్రమే హైదరాబాద్ లోక్సభ స్థానానికి మాత్రం ఓటింగ్ శాతం నమోదైంది. అయితే ఈ 7 నియోజకవర్గాల్లో గోషామాల్ మాత్రం అత్యధికంగా 44.05% నమోదైంది. ఇందులో సెకండ్ పొజిషన్ లో మాత్రం యాకత్పురా ఉంది. ప్రస్తుతం మనం నిల్చున్న ఏదైతే లోక్సభ 41 ఏదైతే యాకత్పురాకు సంబంధించిన కాన్స్టిట్యూషన్ ఏదైతే పోలింగ్ బూత్ ఉందో అందులో మాత్రం 41.3% నమోదైంది. అలాగే లోపల మరికొంతమంది ఉన్నారు కాబట్టి వారు పర్సెంటేజ్ ఓవరాల్ గా అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకున్న తర్వాత ఈ పర్సెంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. రోజా, రైట్, థ్యాంక్ యూ.